రఘురామ్‌ని డిశ్చార్జ్ చేయటంతో వీల్ చైర్‌లో పెట్టుకొని ఇంటికి తీసుకువస్తాడు. శివరాం కూడా ఇంటికి రావటంతో ఇక దగ్గరుండి రఘురామ్‌ని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. జైలు నుంచి విడుదలైన చారు ఇంటికి వచ్చి టిప్ టాప్‌గా ఒక మంచి శారీ కట్టుకొని, మేకప్ వేసుకొని భోంచేస్తూ ఉంటుంది. అయితే భోంచేస్తున్న చారు కాస్త తినకుండా అన్నం ప్లేటుని విసిరి కొడుతుంది. "ఏమైంది చారు? ఎందుకు తినటం లేదు?" అని చారు వాళ్ళ అమ్మ, నాన్న అడుగుతూ ఉంటారు. అప్పుడే చారు చాలా కోపంతో రగిలిపోతూ అసలు వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటికి రమ్మని బతిమిలాడారు. ఆస్తి మొత్తం మా పేరు మీద రాయిస్తే కానీ మేము రామని చెప్పి ఉంటే ఈ పాటికి ఆస్తి వాళ్ళ పేరు మీదకి వచ్చి ఉండేది కదా అని చారు అరుస్తూ ఉంటుంది. అప్పుడే పార్వతి వీలునామా పేపర్స్ పట్టుకొని, చారు నేను అలాగే అడిగాను. ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేసి వాళ్ళు ఇదిగో పేపర్స్ కూడా నా చేతిలో పెట్టారు. ఆస్తి రాయిస్తే కానీ నేను రానని చెప్పాను. రాయించుకొనే వచ్చాను అని పేపర్స్‌ని చూపిస్తూ ఉంటే చారు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. తర్వాత రామ బాధపడుతూ ఉంటే ఆద్య రామలక్ష్మి దగ్గరికొచ్చి, "చూడు రామ, బాబాయ్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని, ఆస్తి రాయిస్తే కానీ వాళ్ళు తిరిగి రాలేదన్న విషయం పెద్దనాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు. పెద్దమ్మ కూడా చాలా బాధపడుతుంది" అని చెప్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అందుకే ఆద్య ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని రామలక్ష్మి అంటుంది. అప్పుడే జానకి అక్కడికొచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉండటంతో ఆద్య, రామలక్ష్మి మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఎపిసోడ్‌లో ముందుగా జానకి పార్వతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "శివయ్య మీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా! స్పృహలోకి వచ్చాడు. నిన్నే అడుగుతున్నారు. రా శివయ్య" అని చాలా బతిమలాడి ఉంటుంది. వెళ్దామని శివరాం కూడా చెప్పి ఉంటాడు. అప్పుడు పార్వతి, "అయితే వెళ్ళండి. నేను వద్దని చెప్తున్నా కూడా మీరు వెళ్తున్నారు కదా! నా శవాన్ని దాటుకొని వెళ్ళండి" అని చెప్పటంతో జానకి ఏడుస్తూ ఇంటికి వచ్చి ఉంటుంది. జానకి అలా ఇంటికి వెళ్ళగానే ఆద్య, రామలక్ష్మి జానకికి తెలియకుండా శివరాం ఇంటికి వచ్చి బతిమలాడి కాళ్ళు పట్టుకుంటారు. ఇక పార్వతి ఆస్తి రాయిస్తే కానీ రానని చెప్పటంతో వీలునామా పేపర్స్ మీద సంతకాలు పెట్టేసి వాళ్ళని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చి ఉంటారు.